ప్రస్తుతం మనం ఎన్ కన్వెన్షన్ దగ్గర ఉన్నాం. సో మాదాపూర్లో నాగార్జున దాదాపుగా 3.3 అంటే 3 ఎకరాలకు పైగా ఆక్రమించినటువంటి ఎన్ కన్వెన్షన్ని ఈరోజు హైడ్రా అధికారులు కూల్చేయడం అనేది జరిగింది. సో మనం చూస్తున్నాం చెరువు పక్కన దాదాపుగా 29 ఎకరాలు ఉన్నటువంటి చెరువులో ఆక్రమించారు. అలాగే నాగార్జున దాదాపుగా 3 ఎకరాలకు పైగా కూడా ఆక్రమించి చెరువుది ఏదైతే లేఅవుట్ ఉంటుందో ఆ లేఅవుట్ పైన ఎన్ కన్వెన్షన్ కట్టడం అనేది జరిగింది. సో గతంలోనే 2015లో ఇది కట్టేటప్పుడే చాలామంది కూడా దీనికి అపోజిషన్ తెలపడం అనేది జరిగింది. సో ప్రతిపక్ష నేతలు కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, అలాగే ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి సామాన్య ప్రజలు కూడా దీన్ని అపోజిషన్ తెలపడం అనేది జరిగింది. అయినప్పటికీ అప్పుడు మరి ప్రభుత్వ సహకారమా లేకపోతే ఇంకేదన్నా మేనేజ్ చేశారా అనేది కూడా ఇప్పుడిప్పుడే మరిన్ని వివరాలు అనేది మనకు బయటకు వస్తున్నాయి. సో మనం చూసినాం దాదాపుగా 2015లో నిర్మించినటువంటి ఎన్ కన్వెన్షన్ దాదాపుగా ఎన్నో వేలాది ఈవెంట్లు ఇక్కడ జరగడం అనేది జరిగింది. సో ఈ వేలాది ఈవెంట్లకి నోచుకున్నటువంటి ఎన్ కన్వెన్షన్ ప్రస్తుతం అయితే నీలమట్టం కావడం అనేది కూడా జరిగింది. సో మనం చెరువును కూడా క్లారిటీగా చూస్తున్నాం. ఈ చెరువులోకి నీళ్లు రాకుండా ఇక్కడ అడ్డుగోడ వేయడం అనేది కూడా జరిగింది. సో అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా కూడా అక్కడ ఒక లేక్ అంటే చెరువుది ఉన్నటువంటి లేక్ పైన కూడా ఎన్ కన్వెన్షన్ కట్టారు. సో ఆ గోడను కూడా ప్రస్తుతం హైడ్రా అధికారులు కూల్చేయడం అనేది కూడా జరిగింది. సో ఇదే అంశం పైన ప్రస్తుతం స్థానికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఒక దమ్మున్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఒక సెలబ్రిటీ జోలికి కూడా సామాన్యంగా ఎవరు కూడా వెళ్ళరు, అలాంటి సాహసాలు కూడా చెయ్యరు. సో మనం లైవ్లో కూడా చూస్తున్నాం. ఎన్ కన్వెన్షన్ దాదాపుగా వేలాది ఈవెంట్లు కూడా ఇక్కడ జరిగినాయి. ఒక్కొక్క ఈవెంట్ క్యాస్ట్ దాదాపుగా 20 లక్షల నుంచి 30 లక్షల వరకు కూడా ఇక్కడ ఛార్జ్ చేస్తారు. అలాంటి ఎన్ కన్వెన్షన్లో కూడా కూల్చేశారు. సో ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లు కూడా లేకుండా సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హైడ్రాని కొత్త కమిషన్ వేశారు. సో రంగనాథ్ గారు కూడా చాలా క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది. దీంట్లో రాజకీయ నాయకులు ఎవరున్నా అలాగే సెలబ్రిటీస్ ఉన్నా ఎంతటి వారైనా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టము. ఎక్కడైతే అక్రమాలు జరిగాయో, అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో ఎంతటి వారిదైనా సరే మేము కూల్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. 29 ఎకరాలు ఉన్నటువంటి చెరువు కేవలం ఇప్పుడు 21 ఎకరాలకు మాత్రమే మిగిలిపోయింది. దాదాపుగా 7-8 ఎకరాలు ఎక్కడికి పోయినట్టు ఇది మాత్రం క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్క ఎకరం ఖరీదు దాదాపుగా 150 కోట్లు. అలాంటిది దాదాపుగా 4 ఎకరాల వరకు ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ దాదాపుగా 600 కోట్లు వాల్యూ చేసేటువంటి భూమిని గతంలో కబ్జా చేశారు. దీనిపైన కూడా నాగార్జున గారు ఇప్పుడు స్పందించి ఇది నాది కాదు, నాకేం సంబంధం లేదని చెప్పేసి ఇప్పుడు చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ అనేది పూర్తిగా రూపుమాప్ అయిన తర్వాత ప్రభుత్వం దీన్ని ఆధీనంలోకి తీసుకుంటుందా, అలాగే దీన్ని కబ్జా చేయకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, మరిన్ని రాజకీయ ఒత్తిళ్లకి లొంగి మరి తదుపరి అంటే తర్వాత అయినా ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది కూడా వేచి చూడాల్సిన విషయం. సో ఇదే అంశం పైన కూడా మాట్లాడడానికి కూడా మనం కొంతమంది నాయకులు కూడా దీనిపైన ఎన్నో కేసులు వేశారు, వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. సో శోభన్ గారు చెప్పండి, ఈరోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కావచ్చు, తర్వాత గత వారం రోజులుగా ఈ అక్రమ కూల్చివేతలు కూడా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం కూడా ఈ విధంగా కూల్చివేతలు చేపట్టారు, ఇప్పుడు కూడా కూల్చివేతలు మొదలుపెట్టారు. సో అందులో ప్రత్యేకంగా ఏంటంటే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతోటి ఇది కాస్త ఫోకస్ కావడం అనేది జరిగింది. ఏమంటారు దీనిపైన? శోభన్ నా పేరు, సిపిఎం పార్టీ షేర్లింగంపల్లి ఏరియా సెక్రటరీ. నేను ప్రభుత్వము హైడ్రా ఏర్పాటు చేయడానికి స్వాగతిస్తున్నాము. హైడ్రా ఇలాంటి బడాబాబుల విషయంలో కూల్చివేతలు చేయడానికి కూడా మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ ఒక్క చెరువుతోటే, ఒక నాగార్జునతోటే ఎండ్ కావద్దు. చాలా చోట్ల బడాబాబులు చెరువులు కబ్జా పెట్టారు. ఫామ్ హౌస్ల పేరుతోటి చెరువులని, వాటర్ బాటిల్స్ని, 311 మొత్తం వైలేట్ చేశారు. వాటన్నిటిని కూడా ప్రభుత్వం ఈరోజు లెక్కలోకి తీసుకోవాలి. మిగతా చోట్ల కూడా ఇప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి చెరువు కబ్జా పెట్టాడు. ప్రతి చోట కూడా ప్రభుత్వం స్పందించి చెరువులు ఎక్కడెక్కడ కబ్జా అయినా వాటన్నిటిని కూడా ఈరోజు మొత్తం చెరువుల్ని కబ్జాల నుంచి రక్షించి రీస్టోర్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇప్పుడు ఈ చెరువు 30 ఎకరాల్లో ఉంటుంది. దాదాపు 15 ఎకరాల వరకు ఈరోజు ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. ఈ రోజు ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పుడు స్పందించింది కాబట్టి చాలా సంతోషం. దీని చెరువు లింకు ఉన్న ఇంకో ఈదులకుంట చెరువు ఉంటుంది, దాన్ని కూడా కబ్జా పెట్టారు. ఆ చెరువును కూడా కాపాడాలి. హైదరాబాద్ చుట్టుపక్కల షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ చుట్టుపక్కల ఉన్న ప్రతి చెరువుని రక్షించాలి. మా దగ్గర ఉన్న ప్రతి సమాచారాన్ని జిల్లా కలెక్టర్లకి, ప్రభుత్వానికి, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు ఇచ్చాము. ఇప్పుడు హైడ్రా కమిషన్ కూడా అన్ని విషయాలు ఇస్తున్నాం. ప్రతి విషయం
విషయంలో కూడా ప్రతి చెరువు విషయంలో కూడా హైడ్రా కమిషనర్ గారు ఇదే చొరవతో ఇదే స్ఫూర్తితో ఇదే ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు అనుగుణంగా చేయాలని చెప్పేసి మేము సార్ ఆయన ట్విట్టర్లో ఒక అంగుళం కూడా మేము కబ్జా చేయలేదు సొంతంగా ఆయన ట్విట్టర్ ఆయన చేతిలో ఉండొచ్చు, ఆయన ఇంకా వ్యవసాయం చేతిలో ఉండొచ్చు, కానీ మన కళ్ళ ముందే జరిపిస్తుంది కదా. చెరువు ఉంది, చెరువులనే కట్టాడు కదా. కాబట్టి ఆయన రక్షించుకోవడం కోసం ఏమైనా మాట్లాడవచ్చు, కానీ వాస్తవం ఒకటి ఉంటుంది, సత్యం ఒకటి ఉంటుంది. చెరువుని కబ్జా పెట్టాడు కాబట్టి అది మన కళ్ళ ముందు జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం చేసింది కరెక్ట్. భవిష్యత్తులో కూడా ఆయన ఆ చెరువుని కబ్జా పెట్టకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాం. ఓకే, ప్రభుత్వం అంటే ఇప్పుడు దీనిపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బెటర్ అంటారు? మళ్ళీ ఎవరైనా కబ్జా చేసే అవకాశం కూడా ఉంది కదా, ఎందుకంటే లేదు సాఫ్ట్గా ఉంది ప్లాట్ లేదు. ఇప్పుడు దాన్ని మొత్తం తవ్వాలి, మొత్తం దాన్ని రీస్టోర్ చేయాలి. చెరువుని తవ్వేసి అని చెప్పేసి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు నేను నిన్ననే కమిషనర్ గారితో హైడ్రా కమిషనర్ గారితో రోజు నేను టచ్లో ఉన్నాను, మిగతా చెరువుల విషయంలో కూడా టచ్లో ఉన్నాను. ఖచ్చితంగా అట్లా స్పందించి చెరువును రీస్టోర్ చేసిన నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే ఇది ఒకటే చెరువు కదా, నాకు చాలా పని ఒత్తిడి ఉంది, స్టాఫ్ లేదు, అవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు. బట్ ప్రభుత్వం వైపు నుంచి కూడా నాకు కోఆపరేషన్ ఉంది కాబట్టి మిగతా చెరువుల విషయంలో ఈ చెరువు విషయంలో కూడా ఫర్మ్ ఉంటుందని ఆశిస్తున్నాను. ఎదురుగా కనిపించే బిల్డింగ్ కూడా నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి అది సర్వే చేశారు అధికారులు. అది అందులోకి వస్తుందా రాదని అధికారుల దగ్గర సర్వే మ్యాప్ ఉంది, ఆ సర్వే ప్రకారం వాళ్ళు చర్య తీసుకుంటారు. అండ్ మీరు ఒక సిపిఐ నాయకులుగా, ఎందుకంటే ఇప్పుడు అక్కడ చాలా మంది గుడిసెలు వేసుకొని ఉంటున్నారు చెరువుకి అనుకొని ఇక్కడ ప్లేస్, మరి వాళ్ళ సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం అందరి విషయంలో ఒకేలా ఉండదు. చట్టాల పట్ల అవగాహన ఉండి సమాజం పట్ల అంత అవగాహన ఉండి సమాజానికి రోల్ మోడల్గా ఉన్న నాగార్జున లాంటి వాళ్ళు కబ్జా పెడితే ఒకలాగా ఉండాలి. పేదలు తెలిసో తెలియక 100 గజాలు 200 గజాలు లేకుంటే చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటే ఆ విషయంలో ప్రభుత్వం కోసం జాగ్రత్త ఆలోచించాలి. వాళ్ళకు ఒక పునరావాసం కల్పించాలి, వాళ్ళకి అవగాహన చేయాలి. మీరు చెరువుల దగ్గర కట్టొద్దు, చెరువుల దగ్గర గుడిసెలు వేసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళకి చేయాలి. ఖచ్చితంగా గుడిసెల విషయంలో, చెరువుల వాళ్ళ పేదల విషయంలో ఖచ్చితంగా వాళ్ళ వైపు ఉంటాము. ప్రభుత్వం ముందు బడాబాబుల సంగతి తేల్చాలి. బడాబాబులు చాలా చోట్ల కబ్జా పెట్టారు, 1000 ఎకరాలు కబ్జా పెట్టిన చెరువులు కబ్జా పెట్టారు. ముందు వీళ్ళ విషయం తేల్చిన తర్వాత పేదల జోలికి పోవాలి. కోర్టులో స్టే ఉండగా ఇటువంటి కూల్చివేతలు తప్పు కదా, అది ప్రభుత్వం చూసుకుంటుంది. కోర్టులో స్టే ఉండాలి. ఐఏఎస్ ఆఫీసర్లు లక్షలు మన ప్రజాజీతం మన జీతం ఇస్తున్నాం. ఐఏఎస్ ఆఫీసర్ మనమే ఇస్తున్నాం జీతం, వాళ్ళు మన దగ్గర జీతం తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆలోచిస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటోళ్ళు కోర్టుకి ఏం ఆన్సర్ ఇవ్వాలి, వాస్తవం ఏముంది, నాగార్జునకి ఏం ఆన్సర్ ఇవ్వాలి, లాయర్లు ఏం మాట్లాడాలనేది మొత్తం వ్యవస్థ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. బట్ సత్యం అనేది చెరువు ఉంది ఇక్కడ, వాస్తవం ఆ చెరువుని కాపాడాలి. దట్ ఇస్ అవర్ మోటివ్. సో చెప్పండి అండి, మీరు దాదాపుగా 30 సంవత్సరాలకి ఇక్కడ ఉంటున్నా అని చెప్పేసి అంటున్నారు. 30 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను, ఇక్కడ దాదాపు 25 ఏళ్ల నుంచి ఉంటున్నాను. 25 చెప్పండి, ఈ రోజు జరిగేటువంటి అంటే ఎన్ కన్వెన్షన్ పై కూల్చివేత పై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఎన్ కన్వెన్షన్ సెంటర్ నాగార్జున గారిది అయినందుకు కాదండి స్పందించేది. ఈరోజు ప్రభుత్వ విధానము మాత్రము బేసిక్గా ఉందని సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు హర్షిస్తున్నారు. ఎందుకు అంటే మొన్నటి వరకు ఏమనుకున్నామంటే కేవలము రాజకీయ విద్వేషంతోనే తనకు నచ్చని బిల్డర్స్, తనకు నచ్చని వాళ్ళవే కూలుస్తున్నాడేమో అని అంత అభిప్రాయం ఉండేది, అనుమానమే లేదు. కానీ ఎంత పెద్దవాడిదైనా కూలుస్తాం అని గండిపేట దగ్గర స్పోర్ట్స్ విలేజ్ను కూల్చడంతో కూడా నిరూపణ అయ్యింది. ఆ తర్వాత ఈ తెలంగాణ హక్కుల్ని కాపాడతా, తెలంగాణ కోసమే ప్రాణాలు ఇస్తాం అని చెప్పి ఎన్నో ఉద్యమాల ద్వారా వచ్చిన తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ భూములను విడిపించలేదు, తెలంగాణ చెరువులను కాపాడలేకపోయింది. కాపాడదామని వచ్చింది, బుల్డోజర్లు తెచ్చింది ఒకప్పుడు. అంటే ఆ ప్రభుత్వం కూడా ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అని డిసైడ్ చేసుకొనే వచ్చింది కదా. మరి ఆ బుల్డోజర్లు ఎందుకు వెలికిపోయినాయో ఆ కేసీఆర్ ప్రభుత్వానికి తెలుసు, లేకపోతే మా కేటీఆర్ సార్కు తెలుసు. తెలంగాణ ప్రజలు మాత్రం ఆనాడు చాలా బాధపడ్డారు. వీరొక్కరిది కూల్చడం కాదు, ఇది ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు కూర్చడం వల్ల నాగార్జున గారికి ఏదో కొంప మునిగిపోతుంది, ఏదో జరుగుతుందని కాదు. కానీ మనం అభిమానించే హీరోలు కూడా ఈ దేశ అంటే భరతమాత అంటారు కదా సార్, ఆ భరతమాత భూమే కదా ఇది. తెలంగాణ భూమి అంటే భరతమాత భూమి, ఆంధ్రప్రదేశ్ భూమి అయినా భరతమాత భూమి. అంటే ఇండియన్ ప్రభుత్వం ఒక చిన్న బస్సును అల్లర్లలోనో లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీలో లేకపోతే చిన్న రాయి కొట్టిండనో వినరా అప్పుడు తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసిండు ఎందరినో. తెలంగాణ పల్లెలలో వందలాది మందిని ఎన్కౌంటర్ చేసిండు సమ్మెలు స్ట్రైకులు చేస్తే. సింగరేణి బొగ్గబావుల్లో కూడా సమ్మెలు స్ట్రైకులు జీతాల కోసం చేస్తే కూడా ఎన్కౌంటర్ చేసిండు. మరి ప్రభుత్వ భూమిని కొల్లగొట్టే పెద్దలను కూడా ఏం చేయాలి సార్? దేశ భక్తులు ఎట్లా అవుతారు సార్? ఆల్రెడీ మేము కోర్టులో ఉంది, చాలా నిజాయితీగా ఉన్నాం, ప్రతి ఒక్క రూపాయితో సహా మేము అంటే పద్ధతి ప్రకారమే ఉన్నామని చెప్పేసి అంటున్నారు సార్. ఒక్కటే మాట సార్, వారు పద్ధతి ప్రకారం ఉన్నారు. ఎవ్వరు ఏ బిల్డర్ అయినా ఏ రియల్ ఎస్టేటర్ అయినా 100 కోట్లకు అధిపతులకు చట్టాలను చుట్టాలుగా మార్చుకోవడం పెద్ద పనేం కాదు సార్. వినరా అంటే ఆర్డీఓలు పెద్ద పెద్ద అధికారులు ఏ విధంగా భూముల్ని అప్పచెప్పిందో ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం, ప్రాక్టికల్గా చూస్తూనే ఉన్నాం. అక్కడ కాంపౌండ్ వాళ్ళు కూలగొడుతున్నారు, ఆ కాంపౌండ్ వల్ల ఆనుకొని ఇప్పటికీ వాటర్ ఉన్నది. అంటే ఎఫ్టీఎల్ అంటే పక్కా ఉన్నట్టే కదా సార్, అటు అనుమానం లేదు. నీళ్లు లేని ప్రాంతమే ఎఫ్టీఎల్ సార్, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఇది ఫుల్ ట్యాంక్ కాలే ఇంకా, విన్నారు సార్. సో ఈ విధంగా నైజాము కూడా ఎఫ్టీఎల్ పరిధి తర్వాత వర్షాకాలము నీళ్లు నిండిన తర్వాత మత్తడి పారుతుంది అంటారు చూడండి సార్.
మత్తడి పారుతుంది. మత్తడి పారి ఇంకో నిండిన తర్వాత ఇంకో చెరువులోకి పోతాయి. అవి గొలుసు కట్టు విధానం ద్వారా నిర్మించిన చెరువులు అంటారు. సో ఇక్కడ మత్తడి పారడానికి మత్తడి ఎక్కడ ఉందా సార్? మీకు ఎక్కడైనా మత్తడి కనబడుతుందా? అసలు మత్తడి ఎక్కడ ఉంది ఇక్కడ అంటే? సో ఖచ్చితంగా ఒక 500 మీటర్ల దూరం వరకు ఇంత 29.4 ఎకరాల చెరువు అంటే కనీసం 500 మీటర్ల నుంచి 750 మీటర్లు వరకు నీకు మత్తడి పారుతుంది. ఎండాకాలం ఆ చెరువు లోపలికి పోయి పైకి తేలిన భూమిని సర్ఫే క్లాస్ ల్యాండ్ అని నిజాం ఆనాడు ఒక్కసారి పంట ఎండాకాలం మాత్రమే పండించుకునే పంటను వేసుకోవచ్చని అధికారం ఇచ్చిండు, ప్రజలకు ఇచ్చిండు, ఆ సౌలత్ ఇచ్చిండు. ఆ తర్వాత దాన్ని ఏం చేసిండు, మెల్లగా పట్టాలు అని తయారు చేసుకున్నారు. ఆ తర్వాత చెరువులనే కబ్జాలు చేసిండు. ఈ విధంగా హైదరాబాద్లోని చెరువుల్ని రిలీజ్ చేస్తే ఒక 25 నుంచి 50 సంవత్సరాల తెలంగాణ యొక్క బడ్జెట్ బయటకు వస్తుంది సార్. నాట్ ఓన్లీ హియర్. ఒక చెరువులు అంటే సరే ఇవి పర్యావరణము, దీంట్లో మళ్ళీ కట్టడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు, అది వేరే సంగతి. పర్యావరణం కూడా క్లియర్ అవుతుంది. ఇప్పుడు నాచారం వైపు ఉన్న స్ట్రీట్స్ కానీ, ఇటు మన ఓల్డ్ సిటీలో ఉన్నాయి కానీ, ఇటు మన మిగతా ఎన్ని అయితే ఇప్పుడు వరదలు వచ్చి మునుగుతున్నాయో, అనంతగిరి నుంచి 85 కిలోమీటర్ల మూసీ నది, అది మంచినీళ్ళు తాగే మూసీ నది సార్. నిజాము అంటంగానే ఆ నిజామే ఉస్మానియా యూనివర్సిటీ కట్టిండు, ఆ నిజామే యునాని హాస్పిటల్ కట్టిండు, ఉస్మానియా హాస్పిటల్ కట్టిండు, ఆ నిజామే హిమాయత్ సాగర్ కట్టిండు వరదలు వస్తే, ఆ నిజామే గండిపేట కట్టిండు. ఈ ఇంత గొప్పగా హైటెక్ యుగాన్ని తెచ్చినామని చెప్పుకునే ఈ పెద్దలు ఏం కట్టిందో ప్రజల కోసం చూపెట్టాడు సార్. హైదరాబాద్లో పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం ఏం కట్టిండు సార్? ఉన్న వాటిని అమ్ముకున్నారు, ఇదిగో ఈ విధంగా చేసుకున్నారు. లక్షల కోట్లు రిలీజ్ అవుతాయి సార్. ఆ లక్షల కోట్లు ప్రజల సంపద. తెలంగాణ ప్రజలు ఒక విప్లవమైన మైండ్ తోటి రివాల్యూషన్ బ్రెయిన్ తో ఉంటారు, వాళ్ళు సంతోషపడుతున్నారు. ఖచ్చితంగా సార్. లేదు సార్, అమ్మరు. అలా అమ్మితే అప్పుడు రేవంత్ రెడ్డి కూడా వాల్యూ పోతుంది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు ఈరోజు ప్రజల్లో నిజంగా ఇది కంటిన్యూషన్ జరిగితే 4 కూర్చి 400 కోట్లు సంపాదించుకొని కూల్చిండు. అయ్యప్ప సొసైటీకి జిహెచ్ఎంసీ ల్యాండ్ అని ముద్రలు వేసిండు, ప్రతి డోర్కి వెళ్ళి చూడండి. మరి తర్వాత ఎందుకు కూల్చలేదు సార్? ఇది అట్లా జరిగితే తెలంగాణ ప్రజలు క్షమించరు. ఎంత పెద్ద వాడినైనా తీసుకుపోయి చెత్తల పడేస్తారు. లక్షల కోట్లున్న కాంగ్రెస్ను తీసేసి ఎన్టీ రామారావు గారు చాలా గొప్పవాడు, విన్నారా? అలాంటి వాడిని గెలిపించుకున్నారు. అప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఇవ్వలేదు, ఎవరికి పైసలు ఇవ్వలే. ఇవాళ వీళ్ళు 100 కోట్లు ఇచ్చి పంపినా కానీ అక్కడికి వెళ్ళి ముడ్డి మీద దండి పంపిస్తారు. ప్రభుత్వమే ఉండదు సార్. ప్రజల్ని మోసం చేస్తే ప్రభుత్వం ఈజీగా అర్థం చేసుకుంటారు. తెలంగాణ ఈజ్ ద రివాల్యూషన్. 1,000 మంది అమ్ముడు పోయినా కానీ ప్రభుత్వానికి ఒక్క 10 మంది అయినా ఉద్యమకారులు నిజంగా బతికున్నారు. ఆ బతికున్నోళ్ళు ఖచ్చితంగా విప్లవం తెస్తారు. మళ్ళీ 100% బెటర్ సార్. పేదోడికి నష్టం జరిగేటప్పుడు మాత్రం కొద్దిగా చూసి ఆచి తూచి వాళ్ళ దగ్గర 4 రూపాయలు తీసుకొని సంక్షేమం మనం ఎందరికో పెద్దోళ్ళకి ఇస్తలేము సార్. కేంద్ర ప్రభుత్వము అవును, అవి సామాన్య ప్రజలు కావు సార్. ఇండ్లు లేవు సార్ అక్కడ, గట్లనే వేస్తారు సార్ షెడ్లు. అట్లా షెడ్లు వేపించేది పెద్దోళ్ళే సార్. పేదోడికి ఎవరికి ధైర్యం ఉంటుంది సార్. మీరు ఇంత పెద్ద రిపోర్టర్గా చేస్తున్నారు, ఏది ఒక్క చోట 100 గజాలు గవర్నమెంట్ భూమిలో షెడ్ వేయండి సార్, వేయగలుగుతారా? మీరు కాదు, ఇక్కడ ₹1,00,000 శాలరీ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ శ్రమ 25 ఏళ్ళు ఒక అపార్ట్మెంట్కు వాళ్ళ జీవితం అంతా ఈఎంఐ కడుతున్నారు సార్. ఆ కట్టే డబ్బంతా ఇలాంటి చోట్ల ఉంటే బిల్డర్స్ కూడా మోసగాళ్ళు కారా సార్? అవునా కదా? ఖచ్చితంగా అట్లా కట్టిన బిల్డర్స్ను జైళ్ళల్లో పెట్టాల్సిందే. ఈ విధంగా ఆక్రమించిన వాళ్ళ శిక్ష కూడా కావాలి. కేవలం నేను వదిలేస్తా, మళ్ళీ ఒక 10,000 కోట్లు సంపాదించుకుంటా, బెదిరించి మళ్ళీ మిగతా డబ్బులు సంపాదించుకొని పోతా అంటే రేవంత్ రెడ్డి గారు కూడా అదే చరిత్రలోకి పోతారు. ఈరోజు ఎన్కన్వెన్షన్ కూల్చివేతకి హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు ఏ విధంగా అంటే మీ అభిప్రాయం ఏంటంటారు దీనిపై? ఇది చాలా మంచి పని అండి. ఎందుకు అంటే హైడ్రా అని రేవంత్ రెడ్డి గారు ఒక మంచి డెసిషన్ తీసుకొని ఇక ఫుల్ పవర్స్ ఇచ్చి రంగనాథ్ సార్ గారికి, ఐపీఎస్ గారికి, సో ఇలా భూ అక్రమం చేసిన ప్రతి ఒక్క భూ కబ్జాదారులకి ఇలా చూడండి, చెరువు పక్కనే ఉందండి ఇది. సో ఇది ఖచ్చితంగా కబ్జా జరిగింది. సో ఇలా చేస్తే ఏంటంటే కామన్ ప్రజలకి చాలా నమ్మకం వస్తుంది రేవంత్ రెడ్డి గారి మీద. ఖచ్చితంగా ఇలాంటి కబ్జాలు ఎక్కడ ఎవరు చేసినా కానీ అన్నీ ఆక్రమించి తొలగించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలని కోరుకుంటున్నానండి. ఓకే. అండ్ ఇప్పుడు ఇట్లాంటివి హైదరాబాద్లో చాలా వరకు కబ్జా అయింది కదా, సో మీరు ఒక సామాన్య పౌరుడిగా ఏం చెప్తారు?
చాలా జరిగాయండి. ఎందుకంటే రాజకీయ నాయకులు ఖచ్చితంగా కబ్జా చేస్తారండి. ఎక్కడ చెరువులు కనబడ్డా, ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు కనబడ్డా వాళ్ళు కబ్జా చేసేసి కోర్టులు ఆర్జిస్తారండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న వాళ్ళకి మ్యాక్సిమం ఉంటారండి. రాజకీయ నాయకులు అంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులనే కాదు, బడాబాబులు ఎవరైనా కానీ ఎక్కడ గవర్నమెంట్ స్థలాలు ఉంటాయి ఏంటని చెప్పి ఆక్రమించి దాని మీద కోర్టులు సంపాదిస్తారండి. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒక బిగ్ స్టెప్ తీసుకున్నారు. ఇట్లానే కంటిన్యూ చేసి త్రూఅవుట్ తెలంగాణ చేసి తెలంగాణ నుంచి అన్ని రాష్ట్రాలకి ఇలా రేవంత్ రెడ్డి గారు రోల్ మోడల్ తీసుకొని మొత్తం ఇలా భూ కబ్జాలన్నీ కొలాప్స్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టాలని కోరుకుంటున్నాను. సో గతంలో కూడా కేసీఆర్ గారు కొన్ని కూల్చివేతలు అయ్యప్ప సొసైటీ దగ్గర కావచ్చు మరికొన్ని చోట్ల కూడా ఇట్లాంటి కూల్చివేతలు చేశారు. అయినప్పటికీ మళ్ళీ తర్వాత తూతూ మంత్రంగానే అక్కడికి స్టాప్ చేయడం అనేది కూడా జరిగింది. సో ఇది కూడా అక్కడ వరకు స్టాప్ అవుతుందేమో అనుకోవచ్చు. లేదండి, ఎందుకంటే నాకు తెలిసి అయ్యప్ప సొసైటీలో నేను ఉన్నప్పుడు కొన్ని జరిగాయండి. లాస్ట్ గవర్నమెంట్లో నేను చూశాను. అవి సామాన్య ప్రజల మీద జరిగాయండి, బిగ్ పీపుల్ మీద జరగలేదండి. సో లాస్ట్ టైంలో కూడా ఇదే న్యూస్ వచ్చింది, ఎన్కన్వెన్షన్ సెంటర్ కూడా క్లోజ్ చేస్తారని చెప్పి. కానీ ఖచ్చితంగా కూల్చలేదు, ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్గా ఏదో ప్రాబ్లం వచ్చింది, అందుకని ఆపేశారు. రేవంత్ రెడ్డి గారు పొలిటికల్కి వాటికి భయపడే వ్యక్తి కాదు. అతను ఒక ఏదో కామన్ ప్రజలకు ఏదో సేవ చేయాలి, ఒక మంచి డెసిషన్ తీసుకోవాలని చెప్పి ఒక చాలా బిగ్ డెసిషన్ అండి. ఎందుకంటే ఇది పొలిటికల్గా రేవంత్ రెడ్డి గారికి చాలా డ్రాబ్యాక్ ఉంటుంది. అయినా కానీ కామన్ ప్రజలకి చేయాలనే ఉద్దేశంతోనే ఇలా కంటిన్యూ చేస్తున్నాడు. ఇలా ఖచ్చితంగా మా కామన్ పీపుల్ సపోర్ట్, ఉద్యోగస్తుల సపోర్ట్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. ఇలా కంటిన్యూ చేసేసి త్రూఅవుట్ తెలంగాణ కాదు, మా త్రూఅవుట్ ఇండియా కూడా చాలామంది ఇట్లా రేవంత్ రెడ్డి గారు రోల్ మోడల్గా తీసుకొని భూ కబ్జాల మీద ఖచ్చితంగా అన్చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని కోరుకుంటున్నాను. సో మొత్తానికైతే ఒక సామాన్య ప్రజలు కూడా దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఒక ప్రకృతికి సంబంధించిన విషయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ప్రకృతి మనం పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి కూడా పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వడం కాదు, ఇట్లాంటి పనులు చేసిన తర్వాతనే మనం ప్రకృతిని కావచ్చు పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. అలాగే ఒకప్పుడు హైదరాబాద్ వాతావరణాన్ని ఈరోజు చూసుకున్నట్టయితే చిన్నపాటి వర్షాలకు కూడా హైదరాబాద్ అంతా అతులాకుతలం అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో దాదాపుగా 29 ఎకరాలు ఉన్నటువంటి చెరువుని దాదాపు ఇప్పుడు కేవలం 21 ఎకరాలకు మాత్రమే చేయడం, మరి దాదాపు 8-9 ఎకరాల్లో ఉన్నటువంటి చెరువు మరి ఎక్కడ మాయమైపోయినట్టు. 3.5 ఎకరాల వరకు ఎన్కన్వెన్షన్ ఆక్రమించారు. మరి మిగతా ల్యాండ్ కూడా ఏమైనట్టు. అలాగే కొన్ని చోట్లలో కూడా పేదవారు అక్కడక్కడ గుడిసెలు వేసుకున్న దాన్ని కూడా ఈరోజు ప్రభుత్వాలు అవి కూడా తీసేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. చాలా క్లారిటీగా అంటే నాగార్జున చేసిన ట్వీట్లో కేవలం ఆయన ఏదో స్పందించాలని చెప్పి స్పందించి ఈ ట్వీట్ చేశారు. ఇక్కడ క్లారిటీగా చెరువు కనిపిస్తుంది, వాటర్ కూడా కనిపిస్తున్నాయి. సో ఆ వాటర్ అక్కడ సైడ్ రాకుండా చాలా క్లారిటీగా గోడని కూడా కట్టుకోవడం అనేది జరిగింది. సో అలాంటప్పుడు మళ్ళీ అది ప్రైవేట్ స్థలం అని చెప్పేసి ఏ విధంగా చెప్తాడు. సో ఇది ఒక్క చెరువే కాదు, దాదాపు ఇట్లాంటివి ఇంకొక 20-25 చెరువులు దాకా ఉన్నాయి, గొలుసుకట్టు చెరువులు దాకా ఉన్నాయి. అండ్ మూసి పరిహార ప్రాంతం నుంచి అంటే మనకు అనంతగిరి హిల్స్ నుంచి ఎక్కడైతే నల్గొండ బార్డర్లో ఎండ్ అవుతుందో అక్కడ వరకు కూడా చాలా చెరువులని కబ్జా చేయడం అనేది జరిగింది. సో ఇది నిరంతరంగా ఈ ప్రక్రియ కొనసాగితే మళ్ళీ పర్యావరణాన్ని కాపాడినోళ్ళం అవుతాం. హైడ్రా కూడా ఒక దమ్మున్న కమిషన్గా ఉండే అవకాశాలు ఉంటాయి. గత ప్రభుత్వం కేవలం తూతూ మంత్రంగా కొన్ని కూల్చివేతలు చేసి తర్వాత మళ్ళీ దీని గురించి ఆలోచించలేదు. మళ్ళీ ఇప్పుడు హైడ్రా కమిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ చెరువులు ఎక్కడైతే కబ్జాకు గురయ్యాయో అక్కడ మళ్ళీ ఇలాంటి గొప్ప పనులు చేయడం అనేది జరుగుతుంది. మరి ఇది కంటిన్యూ చేస్తే మాత్రం నిజంగా ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏదైతే ఇది కేవలం కూల్చేసిన తర్వాత దీన్ని తవ్వుతే అంటే చెరువులాగా కొంతవరకు తవ్వుతే మాత్రం డెఫినెట్గా ఇక్కడ మళ్ళీ ఎవరు కూడా కబ్జా చేసే అవకాశాలు ఉండవని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది గ్రౌండ్ రిపోర్ట్ ఎన్కన్వెన్షన్ నుంచి వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రాజు, వైబ్రెంట్ టీవీ.